వేసుకుని చూడు. రెండు చెప్పులు బస్సు ఒకసారి. నీవేనా మేము బస్సు ఏమన్నా దొరికాయా చెప్పులు? అంటే ఏం లేదు, ఇందాక సెంటర్ లో తన చెప్పులు ఆ ఏరియాలో అక్కడ ఇప్పాడు ఒకసారి, తిరిగి వెళ్ళేటప్పటికి లేవు. ఇందా నుంచి ఇక్కడ తిరుగుతున్నాం. చిన్న సైజ్ వేసుకుంటాడు తను. పక్క స్ట్రీట్ లో మా హౌస్. ఎక్కడ భయ్యా? పక్క స్ట్రీట్ లో. అలా కాదు, ఇప్పుడు తను ఏ కంపెనీ చెప్పింది చూడకుండా చెప్పు. పేరగన్ భయ్యా, చూసి చెప్తున్నావు. పేరగన్ అది చూసి నీ కంపెనీ చెప్పు. పెరగానే కదా. ఒకసారి అక్కడ ఎక్కడ? అదే తమ్ముడు, అంటున్నావా నువ్వు? ఎక్కడ కాదు, ఒకసారి ఉండు. ఇప్పుడు మా ఊడి చెప్పులు అక్కడ మిస్ అయ్యాయి, అప్పటి నుంచి తిరుగుతున్నాం. ఇప్పుడు సడన్ గా చూడగానే ఈ చెప్పులు అని డౌట్ వచ్చింది మాకు. సో సడన్ గా వేసుకుని చూస్తే సేమ్ అలాగే చిన్న సైజ్ ఉంది. సైజ్ సరిపోతే తన చెప్పులు కాదు అనుకుందాం, సైజ్ సరిపోలేదు. అందుకనే సేమ్ సైజ్ బోల్ మందికి ఉంటాయి కదా. అవును భయ్యా, అందుకనే చిన్న సైజ్ కదా అది, సేమ్ సైజ్ కాదు అది. అందుకే సేమ్ తను చిన్న సైజ్ ఎలా వాడతాడు అలాగే ఉంది. కరెక్ట్ గా చూడు, ఆ చెప్పులు కూడా తన కలర్ కే పుట్టినట్టు ఉన్నాయి చూడు, బ్లాక్ కలర్. అవునా భయ్యా, నా చెప్పులు కదా భయ్య. అలా కాదు, ఒకసారి ఉన్నామా ఫస్ట్ వన్ ఒకసారి ఆలోచించు. వెళ్తున్నాను చెప్తా. తమ్ముడు నువ్వు పని మీద వెళ్తున్నావు కాదని లేదు, లేట్ అవుతుంది కన్నా. తనకి చెప్పులు దొరికే కన్నా ఒకసారి చూడు, నీకు దొరికా తనకు దొరికే ఒకసారి చూడు. ఇప్పుడు ఒకసారి మాట ఇలా రండి, ఒకసారి చిన్న క్లారిటీ. అలా కాదు, ఒకసారి అలా కాదండి. నేను చెప్తాను తమ్ముడు, ఒకసారి. ఇప్పుడు మనోడు చెప్పులు వేసుకుని వస్తున్నాడు. మనోడు చెప్పులు అక్కడ వస్తున్నప్పుడు అక్కడ ఇప్పాడు, తిరిగి వెళ్ళి చూస్తే లేవు. దాని నుంచి అందరి చెప్పులు చెక్ చేస్తుంటే సడన్ గా చూస్తాం. ఇప్పుడు మీరు అడగచ్చు, ఒకవేళ చెప్పులు సరిపోలేదు కదండి ఇది కాదండి. మా ఊరు చిన్న సైజే వాడతాడు, ఎందుకంటే కంపెనీ అడిగితే చూసి చెప్పాడు మనోడు. దాంట్లో పేరగానే ఉంటదని. సరే ఎంత కొన్నాం భయ్యా? అదే 150 ఉంటది అంతే. మా ఊరు 149 కొన్నాడు, 149, 149 కొన్నాడు. రూపాయి చూసేది అలా కాదు, ఒక్క నిమిషం ఫస్ట్ అలా భయ ఒకసారి. అవును అదే ఇప్పుడు ఏమైనా వేసుకున్నా అలా కాదు మాట్లాడండి. అవును నిజమే, చెరువు డేసేసుకోండి. ఏంటి మా నాన్న గవర్నమెంట్ స్టేషన్ లో తీసుకెళ్ళి మాట్లాడుతున్నాను. అదే అక్కడ ఆడుతున్నారు కూడా. మా ఊళ్ళో వేసుకుని వస్తుంటే చెప్పులు వేయలేదు, నేను వేసుకొచ్చాను చెప్పు చెప్పండి. అది ఇప్పుడు ఒకసారి నువ్వు పెట్టండి, అలాంటిది ఏం లేదు. సరిపోయా? ఓకే బస్, థ్యాంక్ యూ. అలా కాదమ్మా, యాక్చువల్గా మా ఓడి చెప్పుడు ఇందాక అక్కడ ఇప్పాడు, మిస్ అయ్యాయి, లేడపడికి లేవు. ఇందాంచి ఇదంతా క్యాంపస్ అంతా చుట్టుపక్కల ఎతికాం, కనబడలేదు అక్కడ. సో ఆఖరికి నువ్వు వస్తుంటే సడన్ గా చెప్పులు కనబడ్డాయి. తనవి, నావు కాదు. నావెందుకంటాను భయ్యా, నాకున్నాయి కదా. ఇంట్లో చూడు కంపెనీ నావని. ఏ కంపెనీ చెప్పు? చూసి చెప్పావు కదా. అదే మీ అన్నారు ఇప్పుడు కాదు, మా రూమ్ అని పక్కనే. రూమ్ అది ఎందుకు తమ్ముడు? ఒక నిమిషం పేరు. సరే ఒకసారి ఇప్పుడు చెప్పు, కంపెనీ పేరు చెప్పావు. నీ నెంబర్ ఎంత చెప్పు, నెంబర్ ఏం చెప్పు. ఎందుకు అడుగుతున్నావు నువ్వు? నాదే చెప్పులు తీసుకుని మీ అన్నారే ఒకసారి కాల్ చూడండి, ఒకసారి చూడు. అవును సరిపోలేదు కదా, తను చిన్న సైజే వాడతాడు ఫస్ట్ నుంచి. కాదని నావని అవి ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నా అవి తీసుకుని మీ అన్నారెడ్డి. తమ్ముడు నువ్వు దేనికి సీరియస్ అవుతావు? నేను ఎలా మాట్లాడుతున్నాను? తమ్ముడు అని మాట్లాడుతావు. అవునండి, నువ్వు సీరియస్ ఎందుకు అవుతావు? గట్టిగా మాట్లాడుతున్నాయా? చెప్పు నావి. తను అక్కడ పోయే, ఇప్పుడు నువ్వు వేసుకుని వస్తున్నావు అని నేను అంటాను. ఏంటి చెప్పు? నువ్వు కంపెనీ పేరు చెప్తున్నావు, తను కంపెనీ పేరు చెప్తున్నావు, తను చిన్న సైజ్ అంటున్నాడు. ఎవరి దగ్గర పెడదాం ఎందుకు వచ్చింది? ఎవరి దగ్గర పెడదాం? ఆయన అడుగుదా? రండి, మా ఇక్కడ కొండపాలెం ఒకసారి రూమ్ రండి. పోనీ కొండపాలెం దాకా నువ్వు ఏరియా తండ్రి ఏరియాలు కాదు కదా. ఇప్పుడు మా ఊరు చెప్పు, ఇందాక అక్కడ సెంటర్ లో చెప్పాడు. ఇప్పుడు నేను నడుచుకుంటూ వస్తున్నాను ఒకసారి. ఇప్పుడు మా ఊరు సెంటర్ లో చెప్పులు ఇప్పాడు భయ్యా, ఈడు చెప్పులు ఇప్పితే తిరిగి వెళ్ళేటప్పటికి లేవు.
ఇప్పుడు ఈ అబ్బాయి వస్తున్నప్పుడు వేసుకుని వస్తున్నాడు అని మేము అంటున్నాం. కంపెనీ అడిగితే నేను విఎఫ్ఎక్స్ అని ఏదో విఎఫ్ఎక్స్ అంటున్నాడు. సైజ్ చూస్తే లేవు కదా, ఇప్పుడు మీ చెప్పులు ఎక్కడికి ఇవ్వాలా? ఇచ్చండి చెప్పు. నా చెప్పులు మీ చెప్పులా? నాయనే చెప్పులు పక్కన మా ఇల్లు రండి కావాలంటే గొడవ వద్దు, నువ్వు చెప్పించి చెరువు వేసుకోండి, గొడవ ఉండదు. ఎందుకంటే చెరువు నా చెప్పులు తీసుకుని నాకు చెరువు చెరువు వేసుకోండి భయ, అదేంటి గొడవ ఉండదు కదా. ఇప్పుడు చిన్న మాట తెలపోయింది అంటున్నాడు, అదే నీది అంటున్నావు. నేను ఇప్పుడు ఇద్దరు ఎవరొకరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఫ్రెండ్ అయిపోయాడు మన అన్నయ్య అంటున్నావు, తమ్ముడు కాబట్టి ఇంకో చెప్తున్నాను తనకో చెప్తున్నాను. నా చెప్పులు నాకు ఇస్తారు ఎవరని ఒక మాట చెప్పండి అని ఎందుకు వచ్చా అలా కాదు, ఒకసారి నా చెప్పులు నేను ఎందుకు ఇస్తాను, నా చెప్పులు ఎందుకు ఇస్తాను చెప్పండి. కేకులు దొరికి నేను ఇవి ఎంత కొన్నా చెప్పు. 150 150 నేను 149 కొన్నాను, ఇది రూపాయి ఇచ్చారు. అప్పుడు నాకేంటి ఇప్పుడు నా చెప్పులు నేను ఒకసారి నువ్వే చెప్పు. నా గాజులు అన్ని గాజులు ఒకసారి చిన్నగా వాడతాడు కాదు నావి చూడండి చిన్నవి సరిపోయిందా? సరిపోలేదు కదా, కాబట్టి నాకు చెప్పు. ఎప్పుడు కొన్నావు? ఎన్ని సంవత్సరాలు? మేము మొన్న 3 days అయింది. తీసుకెళ్ళి పెద్ద నాన్నైంది కొని. నేను 2-3 నెలలు అవుతుందని కొని. ఓకే చూసుకోవాలి ఒకసారి చూడు, చూసుకొని కావాలితే వేసుకున్నా. ఇప్పుడు ఒకసారి నేను చెప్పనని